నమస్కారం. భవకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా వైరస్ విధ్వంసం సృష్టిస్తుంటే ఇది చాలదన్నట్లు మరోవైపు బ్లాక్ ఫంగస్ ముప్పు ముంచుకొస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ మృత్యుపాశాల్ని విసురుతోంది. చికిత్స ఆలస్యమైతే ప్రాణాలకు ముప్పుగా పరిణమించే ప్రమాదకర ఉపద్రవం బ్లాక్ ఫంగస్ గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కరోనా బాధితుల్లో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ గుబులు రేపుతోంది. వైరస్ ను జయించామన్న ఆనందాన్ని ఇట్టే ఆవిరి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్ మైకోసిస్ గా పిలిచే ఈ ఇన్ఫెక్షన్ తాలూకు కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా విజేతల్లో కొంతమంది కంటి చూపును కోల్పోతున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ ధాటికి దవడ ఎముకలు, కనుగుడ్లను సైతం కోల్పోవలసి వస్తోంది. ముక్కు నుంచి కంటికి, కంటి నుంచి మెదడుకు చేరుకునే ఫంగస్ ఇవాళ చాలా మందిని మృత్యువు అంచుల వరకు తీసుకువెళ్తుంది. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ ఏకంగా ప్రాణాలే కోల్పోవలసి రావటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, ఎలా సోకుతుంది, దీనికి చికిత్స ఉందా, పూర్తిగా నయమవుతుందా మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనాతో తల్లడిల్లుతోన్న మనకు మరో ముప్పు ఎదురవుతోంది. బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. కరోనాను జయించాం అన్న ఆనందాన్ని ఇట్టే ఆవిరి చేస్తూ విజేతల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. అసలేమిటి బ్లాక్ ఫంగస్? మ్యూకోర్ మైకోసిస్గా పిలిచే ఈ ఫంగస్ మన వాతావరణంలో సహజంగానే ఉంటుంది. ఇది మనుషులకు అరుదుగా సోకుతుంటుంది. ముఖ్యంగా కోవిడ్ సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి లేదా ఇమ్యూనిటీ వ్యవస్థ తీవ్రంగా స్పందించకుండా ఉపయోగించే స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఎక్కువగా సోకే అవకాశముంది. అవయవ మార్పిడి జరిగిన వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో కూడా ఇది సోకే ముప్పు ఎక్కువ. మధుమేహులకు సైతం బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం గాలి పీల్చుకున్నప్పుడు వాతావరణంలో ఉండే మ్యూకోర్ మైకోసిస్ అనే ఫంగస్ ఊపిరితిత్తుల్లో సైనస్ వద్ద చేరతాయి. అంతేకాదు, కొన్ని సందర్భాలలో శరీర గాయాల నుంచి కూడా ఫంగస్ లోపలికి వెళుతుంది అని చెబుతున్నారు నిపుణులు. ఎవరైతే కోవిడ్ డిసీజ్ బారిన పడ్డారో, ఎవరైతే దాని నుంచి కోలుకున్నారో వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి చాలా సోకినట్టు మనము వింటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఈ మెడికల్ టర్మినాలజీలో మేము మ్యూకార్ మైకోసిస్ అంటాం. అంటే ఇది ఫంగస్ డిసీజ్. ఎట్లాగైతే బ్యాక్టీరియా డిసీజ్ ఉందో, ఎట్లాగైతే వైరల్ డిసీజ్ ఉందో, ఈ కోవిడ్ ఎట్లాగో వైరస్ వల్ల వస్తుంది, కామన్ కోల్డ్ వైరస్ వల్ల వస్తుంది. సో అలాగా ఈ ఫంగస్ వల్ల వచ్చే ఈ వ్యాధిని మ్యూకార్ మైకోసిస్ ఆర్ ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటున్నాం. కరోనా సోకిన పరిస్థితి తీవ్రమైన వారికి స్టెరాయిడ్స్ వాడడం తప్పనిసరి. కరోనా తగ్గిపోవాలి అనే ఉద్దేశంతో మధుమేహ రోగులకు విచక్షణారహితంగా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల మధుమేహ బాధితుల్లో ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువ. స్టెరాయిడ్స్ ప్రాణాధార మందులే అయినప్పటికీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ ఫంగస్ గాలి పీల్చుకోవడం ద్వారా ఎక్కువగా రావచ్చు అనేది ప్రాథమిక అంచనా. హెచ్ఐవి బాధితులకు అనుబంధంగా టీబీ ఎలా వచ్చి వాలుతుందో, మధుమేహ రోగులకు ఫంగస్ అలా చేరేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. వెంటిలేటర్లను శుభ్రం చేయకుండా ఎక్కువ కాలం వాడడం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంది. ఎక్కువ కాలం ఆక్సిజన్పై ఉన్న రోగులకు కూడా ఫంగస్ సోకే అవకాశం ఉంది. ముక్కుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు అంటే సైనసైటిస్ వంటివి ఉన్నప్పుడు బ్లాక్ ఫంగస్ రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధ్యయనాలు లేవు అని వైద్యులు చెబుతున్నారు. ఈ మ్యూకార్ మైకోసిస్ అనేది చాలా ఏళ్ళ నుంచి ఎందరో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇది కొత్త వ్యాధి ఏం కాదు. కానీ ఇంతకుముందు ఏంటంటే చాలా అరుదుగా వచ్చేది. ఎవరికి వచ్చేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఎవరికైతే ఈ షుగర్ ఎక్కువ ఉండి కంట్రోల్ లేకుండా ఉండి, తర్వాత ఏదైనా సీరియస్గా ఉండే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు రెసిస్టెన్స్, ఈ బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోయి వాళ్లకు ఈ
ఇన్వేజివ్ ఫంగల్ సైనసైటిస్ అని వచ్చేది. దాంట్లో ఒక రకం ఈ మ్యూకార్మైకోసిస్. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరికైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అట్లాంటి జరిగినాయో వాళ్ళకు కొన్ని మందులు పెడతాం. సో ఆ మందులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పేషెంట్కి ఈ ఇన్ఫెక్షన్స్ తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. సో అటువంటి వాళ్ళకి అప్పుడప్పుడు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడేమైందంటే ఈ బ్లాక్ ఫంగస్ అనేది అందరికీ వాళ్ళ నోట్లో ఉంటుంది. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఎస్పెషల్గా ఎవరు అంటే ఈ కోవిడ్ వ్యాధి బారిన పడి, అయితే కోవిడ్ వ్యాధి ఉన్నప్పుడు లేదా దాని నుంచి కోలుకున్న తర్వాత ఒక 15 రోజులు, నెల రోజులు అట్లా గడిచిన తర్వాత వాళ్ళకి ఈ వ్యాధి వస్తుంది. సో మరి ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణం రెసిస్టెన్స్ తగ్గిపోవడం, తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోవడం, తర్వాత ఈ డయాబెటీస్ లాంటి కోమార్బిడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్కంట్రోల్డ్గా అయిపోయాయి. అంటే అవి కంట్రోల్లో ఉండవు. కొందరికి 400 మిల్లీగ్రామ్స్ షుగరు, 500 మిల్లీగ్రామ్స్ షుగరు అట్లా ఉన్న వాళ్ళకి తర్వాత ఈ ట్రీట్మెంట్లో పోయిన సంవత్సరం ఎప్పుడైతే కరోనా కొత్తగా మనకు సోకిందో దాని గురించి తెలియనప్పుడు అప్పుడు ఏం చేశారంటే ట్రీట్మెంటు ఒక సిస్టమేటిక్గా లేకుండింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రకరకాల మందులు వాడినారు. సో రకరకాల మందులలో స్టిరాయిడ్, కార్టికోస్టిరాయిడ్ అనే మందు ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది, ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది. సో అది వాడితే తొందరగా రికవర్ అయినారు కాబట్టి చాలామంది అది వాడినారు, చాలా ఎక్కువ డోసులో వాడినారు. కొందరైతే పేషెంట్స్ డైరెక్ట్గా మెడికల్ షాప్లో కొనుక్కొని వాడినారు. సో వాళ్ళకి ఎక్కువ మట్టుకు ఏమవుతుందంటే ఈ స్టిరాయిడ్ వాడడం వల్ల డయాబెటీస్ లేని వాళ్ళకి రావడం, తర్వాత ఉన్న వాళ్ళకి అది కంట్రోల్ ఉండకపోవడం, చాలా ఎక్కువ కావడం అట్లా జరిగింది. సో ఎవరైతే దాన్ని అశ్రద్ధ చేసినారో అటువంటి వాళ్లకు ఈ కోవిడ్ ట్రీట్మెంట్ తర్వాత షుగరు ఎక్కువ ఉండి కంట్రోల్ కాని వాళ్ళకు ఇది బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి వస్తుంది. సో ఇది ఎంత తీవ్రంగా ఉందంటే ఈవెన్ కోవిడ్ బారిన పడ్డ వాళ్ళకి వారం రోజులకు కూడా వస్తుంది. సో ఈ కోవిడ్ వల్ల వచ్చే ఏదైతే బాడీకి రెసిస్టెన్స్ తగ్గడం ఉందో, ఈ స్టిరాయిడ్స్ వల్ల రెసిస్టెన్స్ తగ్గడము, షుగర్ పెరగడం ఉందో, తర్వాత షుగర్ కంట్రోల్లో లేకుండా ఉన్నారో, వేరే ఏదైనా క్రానిక్ డిజీజ్ వాళ్ళు ఉన్నారో, ఏదైనా ఈ మందులు క్యాన్సర్ మందులు వాడిన వాళ్ళు ఉన్నారో, రీనల్ ట్రాన్స్ప్లాంట్ లాంటివి తీసుకున్న పేషెంట్స్, సో వీళ్ళకు చాలా ఎక్కువ మందికి ఈ బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి వస్తుంది. కరోనాతో పాటు మన దగ్గర బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతానికి 10ల సంఖ్యలో మాత్రమే నమోదవుతున్నా ముందు ముందు బాధితుల సంఖ్య మరింతగా పెరగొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా పరిణమిస్తున్న బ్లాక్ ఫంగస్ కు ఎలా అడ్డుకట్ట వేయాలి? ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ను నివారించుకునేందుకు ఏం చేయాలి? ముఖ్యంగా మధుమేహులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్లాక్ ఫంగస్ ను నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్ లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్ళు నొప్పులు, కళ్ళు, ముక్కు చుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులైతే రక్తపు జీరలు పడడం, మానసిక స్థితిని కోల్పోవడం, శరీరంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా మారిపోవడం, గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటే మళ్లీ బయటపడడం తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ సోకిందని అనుమానించాలి. బ్లాక్ ఫంగస్ బారిన పడ్డప్పుడు ముందుగా ముఖంలో వాపు కనిపిస్తుంది. కంటి గుడ్డు కింద ఎర్రబడి దురదగా ఉండడం, ముక్కులో దురదగా ఉండడం, పదే పదే ముక్కును నలిపి వేయాలి అనిపించడం, కళ్లపైన లేదా కళ్ల కింద చిన్న ఉబ్బులు కనిపించడం, కంటిచూపు తగ్గినట్టుగా లేదా మసకగా అనిపించడం, దంతాల్లో నొప్పిగా ఉండడం, ముఖంపై నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. బ్లాక్ ఫంగస్ని తొలి దశలో గుర్తించడం చాలా కీలకమని చెబుతారు నిపుణులు. పేషెంటు ఆల్రెడీ రికవర్ అయిన తర్వాత కూడా కొంచెము అనీజీగా ఉండడము, తర్వాత ముక్కులో పక్కులు బాగా కట్టడము, సరిగా గాలి పీల్చుకోవడము, ఒక్కొక్కసారి కొంచెం ఫ్రీగా ఉండకపోవడము, తర్వాత నొప్పి, తలనొప్పి ఉంటుంది, తర్వాత కన్ను వెనుక భాగం నొప్పి ఉంటుంది, తర్వాత చెంప నొప్పి ఉంటుంది,
నొప్పే కాకుండా వాపు కూడా ఉండొచ్చు, చెంప మీద వాపు ఉండొచ్చు, కన్ను చుట్టూ వాపు ఉండొచ్చు. ఈ లక్షణాలు ఎవరైతే గమనిస్తారో వాళ్ళకి అనుమానం వస్తుంది, అనుమానం రావాలి. ఎస్పెషల్గా ఈ కరోనా కోవిడ్ వ్యాధి నుంచి రికవర్ అయిన వాళ్ళు కావచ్చు, ఆ వ్యాధితో ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో కొందరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా స్టిరాయిడ్స్ వాడడం వల్ల వస్తుంది. సో ఇటువంటి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర రావాలి. అప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే ఎండోస్కోపీ చేస్తారు. ఎండోస్కోపీ చేసినప్పుడు ఒకవేళ లోపల బాగా పక్కులుండి క్రస్ అంటాం, లేదా లోపల ఈ మామూలుగా ఉండే స్ట్రక్చర్స్ నల్లగా అయిపోవడము, తర్వాత చాలా చెడిపోవడము, అట్లాంటిది ఈ మ్యూకార్మైకోసిస్లో ఉంటుంది. సో ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు రెసిస్టెన్స్ తగ్గిన పేషెంట్స్లో ఇమ్మీడియట్గా ముక్కులో నుంచి గాలి గదుల్లో నుంచి కంటికి పాకుతుంది. అప్పుడు కన్ను వాసిపోతుంది, తర్వాత కన్ను వెనుక భాగం అంతా నొప్పి ఉంటుంది. ఇంకా అశ్రద్ధ చేస్తే ఈ భాగాల నుంచి మెదడుకు పోయే ఛాన్స్ ఉంటుంది. సో దాని గురించి ఈ వ్యాధిని మెడికల్ టర్మ్లో RCOM అంటున్నాం. అంటే ఈ రైనో అంటే ముక్కు నుంచి సెరెబ్రో బ్రెయిన్కి పోవచ్చు, తర్వాత ఆర్బిటల్ కంటికి పోవచ్చు, మ్యూకార్మైకోసిస్. సో ఈ మ్యూకార్మైకోసిస్ వల్ల ముక్కు, కన్ను, మెదడు ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము చూస్తున్న పేషెంట్స్లో చాలామంది వస్తున్నారు ఈఎన్టీ హాస్పిటల్లో. మామూలుగా నెలకు 2-3 పేషెంట్స్ అటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుకి ఒక 60-70 మంది వస్తున్నారు. దాంట్లో సివియర్గా ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసుకుంటే రోజుకు 40-50 మధ్యలో ఉంటున్నారు అడ్మిషన్సే. సో అంత ఎక్కువ ఉంది. దీంట్లో కొందరు భయపడి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామిన్ చేసి మీకు ఆ ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళకు బాగా ధైర్యాన్ని ఇచ్చి పంపుతున్నాం. బ్లాక్ ఫంగస్ అనేది కరోనా విజేతల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం ఇది సోకిన వారిలో దాదాపు సగం మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సోకిన వారిలో 3/4 మంది చూపు కోల్పోతున్నారు. కొంతమందిలో ముఖం వాపు, ముక్కు ఒకవైపు పూర్తిగా మూసుకుపోయినట్టు ఉండడం, కళ్లవాపు వంటి లక్షణాలు, కీలక పరీక్షల్లో అవయవాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. వెంటనే బయాప్సీ పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తారు. ముఖ్యంగా తీవ్రమైన డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కోవిడ్ నుంచి కోలుకునేందుకు వైద్యులు స్టెరాయిడ్ ఔషధాలు వాడిస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది. ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి చేరినప్పుడు ఛాతీలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, దగ్గు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిపై అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పలు సూచనలు చేసింది. అయితే ఈ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. దీనిని ముందుగానే గుర్తించి యాంటీఫంగల్ వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ప్రజలకు అవగాహన కావాలా. ఇటువంటి లక్షణాలు ఉంటే ఉన్నదనుకొని చెకప్ కోసం రండి. ఒకవేళ ఉంది అనుకుంటే, కన్ను ఇన్వాల్వ్ అయింది అనుకుంటే, బ్రెయిన్కు పాకకుండా ఉండాలనుకుంటే అడ్మిట్ అయిపోవాలి. అడ్మిట్ అయిపోతే మేమేం చేస్తామంటే అన్ని టెస్టులు చేస్తాం. అన్ని టెస్టులు చేసి ఇమ్మీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముక్కులో ఉన్న ఆ కుళ్ళిపోయింది, నల్లగా ఉన్నది అదంతా తీసేస్తాం. దాన్ని డిబ్రాయిడ్మెంట్ అంటాం. అది ఒక పెద్ద సర్జరీ. సో అది తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫంగస్ యొక్క ఈ ప్రోగ్రెషన్ అనేది ఆగిపోతుంది. అది కంటుకి కానీ బ్రెయిన్కి కానీ పాకడం అనేది ఉండదు. కానీ ఈ ఆపరేషన్ ఓన్లీ 50%. దాని తర్వాత ఇచ్చే ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, మళ్ళీ ముక్కు శుభ్రత కోసం వాడే వాషెస్ అవన్నీ కంపల్సరీగా చేయాలి. అవి చేయకపోతే ఆపరేషన్ చేసి కూడా అంత లాభం ఉండదు. సో ఆపరేషన్ తర్వాత యాంఫోటెరిసిన్ B అనే ఇంజెక్షన్స్ ఈ ఫంగస్ కోసము బాగా పనిచేస్తాయి. సో ఈ ఇంజెక్షన్స్ తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. ఇంజెక్షన్స్ ఒక వారం 2 వారాలు వాడిన తర్వాత మళ్ళీ అవి మానేసి దానికి సబ్స్టిట్యూట్గా
పోసకోనజోల్, ఐసోకోనజోల్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి ఒక 3 వారాలన్నా వాడాల్సి ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన విషయం. కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించేటప్పుడు స్టైరల్ నీటికి బదులుగా సాధారణ నీటిని హ్యూమిడిఫైయర్ ద్వారా అందించడం కూడా బ్లాక్ ఫంగస్కి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆవు పేడను, గోమూత్రాన్ని ఒంటికి పులుముకుంటున్నారు. ఇలా చేయటం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ల దాడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కోవిడ్ నుంచి కోలుకున్నాక ముక్కు రంధ్రాలు మూసుకుపోవటం, దవడ ఎముకలో నొప్పి, మొహంలో ఒకవైపు నొప్పి, తిమ్మిరిగా ఉండటం, వాపు రావటం, ముక్కుపై నల్లరంగు మచ్చలు ఏర్పడటం, పంటి నొప్పి, కంటి నొప్పులు, చూపు మందగించటం, జ్వరం రావటం ఇవన్నీ బ్లాక్ ఫంగస్ తాలూకు అనుమానిత సంకేతాలే అంటారు డాక్టర్లు. బ్లాక్ ఫంగస్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా విజేతల్లో కనిపించే బ్లాక్ ఫంగస్కి ఆధునిక వైద్యంలో చక్కని మందులు, చికిత్స అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ ఫంగస్కి సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉన్న వారికి యాంఫోటెరిసన్ బి, LAMB వంటి యాంటీఫంగల్ ఇంజెక్షన్లను 4 నుంచి 6 వారాల పాటిచ్చి డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడతారు. బ్లాక్ ఫంగస్ని నివారించడానికి మధుమేహాన్ని చక్కగా నియంత్రణలో ఉంచుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ని తరచూ పరిశీలిస్తుండాలి. స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ మందుల్ని సహేతుకంగా ఉపయోగించాలి. ఆక్సిజన్ థెరపీ సమయంలో హ్యూమిడిఫైయర్స్ కోసం శుభ్రమైన నీటిని ఉపయోగించాలి. దుమ్ముతో కూడిన నిర్మాణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ఉపయోగించాలి. మట్టి, ఎరువులు ముట్టుకునేటప్పుడు, తోట పని లాంటివి చేసేటప్పుడు బూట్లు, ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా వేసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఫస్ట్ అయితే మనం కరోనా బారిన పడకుండా చూసుకోవాలి. అందరూ మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్స్ ఫాలో కావడము, తర్వాత బాగా చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కోవడము లేదా శానిటైజ్ చేసుకోవడము, మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో మన వయసును బట్టి, మన అవైలబుల్ దాన్ని బట్టి తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్తో ఏ నష్టం లేదు, లాభమే ఉంది. ఈ వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళకి ఒకవేళ మళ్ళీ కరోనా వస్తే చాలా తీవ్రత తగ్గి ఉంటుంది. కాంప్లికేషన్స్ రావు, పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత ఇప్పుడు కంపల్సరీగా ఇంట్లోనే ఉండాలని లాక్డౌన్ కూడా పెట్టినారు. సో అందరూ తప్పకుండా ఇది మా కోసం మేము తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇది గవర్నమెంట్ చేయడమో ఇంకెవరో చేయడమో కాదు. నేను ఇంట్లో నుంచి బయటకు పోను, అత్యవసరం ఉంటేనే పోతాను అని ఇంట్లో అరెస్ట్, హౌస్ అరెస్ట్. సో దీనికి నేనేమంటానంటే VSMSH అంటే వి స్మాష్ కరోనా. వి అంటే వ్యాక్సినేషన్ చేసుకోండి, ఎస్ అంటే శానిటైజ్ చేసుకోండి, ఎం అంటే మాస్క్ ధరించండి, మళ్ళీ ఇంకొక ఎస్ అయితే సోషల్ డిస్టెన్స్, లాస్ట్కు హెచ్ హౌస్ అరెస్ట్. అవసరమైతేనే బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్తే ఇవన్నీ పాటించాలి. సో ఇవి చేస్తే కరోనా రాదు, స్టిరాయిడ్స్ వాడము, మళ్ళీ లేని వాళ్ళకు డయాబెటీస్ రాదు, ఒకవేళ ఉన్న డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మీకు ఈ బ్లాక్ ఫంగస్ అనేది రాకుండా మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే తప్పకుండా మీరు ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడడానికి ఛాన్సే లేదు. సో ఇది మన చేతిలో ఉంది కాబట్టి మనము జాగ్రత్త పడి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని కాపాడుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్మైకోసిస్ పెరిగిపోతున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి ICMR తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మధుమేహం అదుపులో లేనప్పుడు, స్టెరాయిడ్స్ వినియోగం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు, ICUలో సుదీర్ఘకాలం ఉన్నప్పుడు, అవయవ మార్పిడి, కీమోథెరపీలు తీసుకున్న వారికి ఈ బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్నాక రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుకోవడం చాలా కీలకం. ఎప్పటికప్పుడు చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి. సమయానికి సరైన మోతాదులో డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్లను మాత్రమే వాడాలి. డాక్టర్ల సూచన మేరకు మాత్రమే యాంటీబయోటిక్స్, యాంటీఫంగల్ ఔషధాలను తీసుకోవాలి. చిన్నపాటి లక్షణాలు కనిపించినా ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లక్షణాలు తీవ్రం కాకముందే KOH స్టెయినింగ్ అండ్ మైక్రోస్కోపీ తదితర నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
బ్లాక్ ఫంగస్ని త్వరగా పసిగట్టి అంతే త్వరగా చికిత్స తీసుకుంటే ఫలితాలు బావుంటాయి. బ్లాక్ ఫంగస్ ప్రమాదకరమైందే కావచ్చు, కానీ దీనికి ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స మొదలు పెడితే బ్లాక్ ఫంగస్ నుంచి తేలికగానే బయటపడొచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.